సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈ రోజు సాయి కృష్ణ ఆజాద్ గారి దగ్గరే ఉన్నాము. సో ఇప్పుడున్నటువంటి సోషల్ సర్వీస్ సంబంధించినటువంటి యూత్ కి చాలా వరకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ పెళ్లి ఏ వయసులో చేసుకోవాలి, ఎంత వయసు ఉండాలి అసలు? జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక వార్త నేను చూసా, కేంద్ర ప్రభుత్వం వారు పెళ్లి వయసు పెంచారు అని చెప్పి. లేదండి, అది వాస్తవం కాదు. ఇంకా బిల్లు రూపంలో అయితే రాలా నాకు తెలిసి. ఓకే. ఇప్పుడు యథావిధిగా ఏంటంటే ఒక మహిళ పెళ్లి చేసుకోవాలంటే 18 ఇయర్స్ నుండి 19కి రావాలి. ఓకే. అంటే ఆమె వయసు 19 సంవత్సరాలు అయ్యి ఉండాలి. అలాగే బాబు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి అయితే 21 ఇయర్స్ నుండి 22కి రావాలి అతను. చాలామంది మేము చూస్తున్నాం, కేసులు మా దగ్గరికి వస్తుంటారు. ఏమవుతుందంటే 18 రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. 18 అంటే 17 వెళ్ళిపోయి 18కి వచ్చి రన్నింగ్ అవుతుంటుంది. వాళ్ళ మేజర్ అనుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పోక్సో యాక్ట్ కింద. సో అలా చేసుకోవద్దు. ఇంకోటి చెప్పమంటారా, మీరు ఆధార్ కార్డు ప్రకారం పెళ్లి చేసుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారు. ఎవరైనా ప్రేమ పక్షులు కానీ ఈ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అది చూసుకోండి. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పారు, ఆధార్ కార్డు మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ చెల్లదు. మరి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏంటంటే మనం యథావిధిగా బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు 18 ఇయర్స్ వాళ్ళు అంటే నా దగ్గర 2000 అట్లా పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. మాకంటే లేదులేండి, మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు అప్పట్లో. సో 10th క్లాసే ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాసే ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఆధార్ కార్డులో చూసుకున్న అబ్బా ఇద్దరు మేజర్ అయిపోయని చెప్పి సంకలు కొట్టుకుని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అదొకటి. తర్వాత ఇప్పుడు మేజర్ అయిన వ్యక్తులు అంటే నేను చెప్పే 21 ఇయర్స్ ఈ 19 ఇయర్స్ వాళ్ళు స్వేచ్ఛగా పెళ్లి చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సుప్రీంకోర్టు వారు క్రిస్టల్ క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చారు. భారతదేశంలో పుట్టిన అన్ని కులాలు మతాలు ఏం లేవు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఏ కులమైనా, ఏ మతం వారైనా, ఎక్కడ వారైనా, ఏ ప్రాంతం వారైనా, భారతీయ పౌరులు ఎవరైనా సరే అమ్మాయి అయితే 19 ఇయర్స్ ఉండాలి, అబ్బాయి అయితే 21 నుండి అంటే 22 ఇయర్స్ ఉండాలి. వారు నిరభ్యంతరంగా స్వేచ్ఛగా పెళ్లి చేసుకునే రైట్ అయితే వాళ్ళకు ఉంది. అదే వాళ్ళ హక్కు, జీవించే హక్కులో అదొక భాగం పెళ్లి చేసుకుంటాం కూడా అనేది. సో అదండి. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక వార్త కూడా వచ్చింది, అదేంటంటే ఆర్య సమాజంలో చేసుకున్న వివాహాలు చెల్లుతాయా లేదా అని. రీసెంట్గానే ఇచ్చారు అది. అవునండి. అయితే ఒకటండి, ఆర్య సమాజంలో చేసుకున్న వివాహాలు చెల్లవు అనేది ఎక్కడా లేదు. ఎందుకు అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ఆర్య సమాజంలో జరిగే వివాహాలు అన్నీ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారమే జరుగుతాయి. అంటే మంగళసూత్ర ధారణ మనం అంటే మీరు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? మీకు అర్థమైంది కదా అక్కడ కార్యక్రమాలన్నీ. సో అలా అటెండ్ అయిన వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది ఒక అపోహ ఉంటుంది, అంటే 100 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్నా, 100 రూపాయలు పెట్టి పెళ్లి చేసుకున్నా వివాహ తంతు ఒకటే. అక్కడ అర్థమైందండి మేడం, ఎక్కడ ఖర్చు వేరు ఉంటుంది కాబట్టి వివాహ తంతు అనేది ఒకటే. సో అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని, అది హిందూ నేను చెప్పేది ఆర్య సమాజంలో చేసుకున్నప్పుడు ఆర్య సమాజం వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మామూలుగా పెళ్ళైనట్టుగా. సో ఆ సర్టిఫికేట్కి చట్టబద్ధత లేదని చెప్పింది కోర్టు వారు. అదే పెళ్లి చల్లదని కాదు. అంటే కామన్గా మనం ఏం చేస్తాం, పెళ్లి చేస్తుందా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు చాలామంది. సో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అయితే చాలామంది అపోహ అయినట్టు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం కదా, జనరల్ వాళ్ళు ఒకటి ఇస్తారు, మామూలు ఇట్లా పేపర్లా ఇస్తారు. ఇచ్చినా కానీ అదే రిజిస్ట్రేషన్ అనుకుంటారు వాళ్ళు, అది చెల్లదు. సో అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఆ ఆర్య సమాజ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి అలా ఎక్కడైతే పరిధి జ్యూరిస్డిక్షన్ పరిధి ఎక్కడ వస్తుందో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెల్లుతుంది తప్ప ఇది పెళ్ళైనట్టు ప్రూఫే కానీ అది పెళ్ళైనట్టుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కాదు. సో అది అపోహ, చాలామందికి అది అపోహ ఉందన్నమాట. సో అలా కాకపోయినా మీకు ఎక్కడైనా సరే, మీరు గుడిలో అయినా సరే, మీరు నిజంగా మెజారిటీ తీరి ఉన్నట్లయితే మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ గుడిలో అయినా పెళ్లి చేసుకోవచ్చు. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ క్రతువు అనేది ఉండాలి. అంటే మంగళసూత్ర ధారణ, తాలిబొట్టు కట్టడం, తర్వాత 7 స్టెప్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా కామన్. ఆ సప్తపదులు ఇవన్నీ జరగాలి. అయితే అప్పుడు దానికి వ్యాలిడ్ వివాహం అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి కృష్ణ గారు ఈరోజు మనకి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.